ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది. చనిపోయిన కుటుంబాలు వాళ్ళ నెల మాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి వచ్చి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 రాలేదు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, 25 లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1 ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్లను రైలు ఎక్కించి బీహార్ కు, జార్ఖండ్ కు, ఛత్తీస్గఢ్ కు, ఒరిస్సాకు, స్వంత రాష్ట్రాలకు పంపించింది. ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్, దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్. హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు. వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే, మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు. కానీ నువ్వేం చేసినావు నాయన? నువ్వేం చేసినావు అంటే వాళ్ళను సన్ డ్రాప్ అని నూనె ఉంటది కదా, ఆ నూనె డబ్బాలలో ప్యాక్ చేసిండు శవాలను. సన్ డ్రాప్ నూనె డబ్బాలలో శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇవో నీ బాధ్యత ఇది. రాష్ట్రం పరువు పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా? డెడ్ బాడీలు పంపడానికి నీకు కట్టడబ్బలు దొరకలేదా? అట్టడబ్బలలో పెట్టి పంపుతావు. సన్ డ్రాప్ ఆయిల్ ముద్దలు పెట్టి పంపిస్తావు. కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి, అన్నం పెట్టి, రైళ్లు పెట్టి, స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ నువ్వు వాళ్ళు వలస కార్మికులని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇయ్యవు, కనీసం డెడ్ బాడీలను కట్టడబ్బలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు. నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.